ఇప్పుడు వచ్చినాక 4 రోజుల దాకా ఆగురి లగ్గు కూడా ఏమన్నారు అయ్యా కాలం కాడికి వచ్చిన బేరం కాసిన దొరకదు వచ్చిన సంబంధం రేపత్తా ఎల్లుండి వస్తుందా కొమ్ములు మొదలు పుడితే చెవులు మొదలు పుడితే ఆయన మరి అప్పుడు ఆ బట్టవాళ్ళు బ్రాహ్మణులు అన్నారు ఏందయ్యా నువ్వు రాజ్యాన్ని చక్రవర్తి 10 మంది చెప్పిన నీ కొడుకు చెప్పేంత స్తోమతి లేదా మరి ఎంతైనా కానీ నీ పిల్లే ఉన్నదా వేరే రాజ్యం పోతాం ఇంకెక్కడ చూసుకొని అడే పోతాం మేము అని వాళ్ళు అనుకుంటా ఆ యొక్క మరి ఎత్తాలు చేసి వెళ్ళని చెప్తాను ఆనాడు ఆ యొక్క రాదు ఏమన్నా కృష్ణయ్య మారాదు ఇంద్రవ్వ అన్నది అన్నది ఇదే కడుపు నిన్నుగా అన్నది ఇదే కడుపు అన్న కూర్చేది అన్న కూస్తే నీకు ఇచ్చేది నీకు ఇస్తా అన్నకు సమాధానం చెప్తాను అన్నట్టు లగ్గం కొడుకు ఇవ్వు అన్నాడు ఆనాడు వచ్చిన బ్రాహ్మణులు అన్నారు శుక్రవారం సూర్య పెళ్లి కొడుకు శనివారం ఒకసారి బయలుదేరి ఆదివారం గంగదాన్ని సోమవారం నాడు సోద్యంగా లగ్గం అన్నారు గోగులు బయటికి వెళ్ళే ముందు గాంధర్వ లగ్గం అని లగ్గం కోటి వేసినాక రాజు కృష్ణశైల మహారాజు ఏమన్నాడు పట్టువాళ్ళు నాకు ఒక్క విద్య ఇగో ఎంతైనా ఆ యొక్క కాగితం ఇతను రాసుకోండి అక్కడ మీ రాజుకు చెప్పుకోండి 20 బండ్ల ఇత్తడి 20 బండ్లు ఇస్తాను రాసుకుంటా 20 బండ్లు ఇస్తాడు అవు 20 బండ్లు అవు ఇస్తాడు రాత్రే 20 బండ్లు ఇస్తాడు 7 కోట్లు వేసుకున్నాడియా కలికాలం డబ్బు 7 కోట్లు 7 కోట్ల రూపాయలు వాడి బాధ్యతకి 7 కోట్ల రూపాయలు 10 బండ్ల బంగారం ఏంది సమక బెల్లం ఎత్తి బెల్లం అనయ్య గోల్డ్ బంగారం 7 బండ్ల నిండా అప్పటి బాధ్యత 7 బండ్ల బంగారం 10 బండ్ల బంగారం 7 బండ్ల ఎండి 7 బండ్ల ఎండి 10 బండ్ల బంగారం కాళ్ళు కడిగి తల టీ పెడతా కలర్ టీవీ కాళ్ళు కడిగి కలర్ టీవీ అయితే ఫోన్ లేదు కలర్ టీవీ అంటే ఏంటంటే ఊళ్ళో లేదంటూ టీవీ అల్లుడికి చైన్ 5 తులాలు ఏంటి బంగారు అబ్బా 5 తులాలు అదృష్టం అనుకోవాలా 5 తులాల చైన్ బంగారు కాళ్ళు కడిగి 2 తులాలు పట్టు అల్లే ఇంకా అల్లే అప్పటి బాధ్యత ఇంకా కాలు 2 తులాలా పట్టు కారు తెలిసి కారు ఎందుకయ్యా నా బిడ్డ తీసుకుపోవడానికి రా కారు పోతాయా అంతే నూనె కూర్చున్నాయి మారుతారా మారుతి సరే మారుతి కారు 10 లక్షలు దానికి 10 లక్షలు అయితే 20 లక్షలు అంతే అవ్వ నేను ఇచ్చేది కాదు ఓకే అంతేగా చూసినావారా ఇరవైలోకి మీ తండ్రి చూసినావా ఏ తండ్రి చూసినావా ఈ 2 రూపాయల రాజ్యంలోకి ఇంత ఇస్తానన్నాడు బాలనవంతు కొడుకు పావలవంతు బిడ్డకు 2 రూపాయల రాజ్యంలో బాలనవంతు కొడుకు ఇచ్చాడు పావలవంతు బిడ్డకి ఇస్తాడు పావులు అంటే గిత్త ధనం గిత్త డబ్బు మా నాన్న నీ పెళ్లి చేసుకున్నప్పుడు మీ అత్తగారు నీకు వరకట్నం ఏ పడి పెట్టిరే నీ అత్త మునిగిపోను నీ మామ మునిగిపోను నా అత్త చచ్చిపోను నా మామ చచ్చిపోను తిప్పి కొడితే 3 లక్షలు అంతే 3 లక్షలు అంతే తిప్పి కొడితే 3 లక్షలు అల్లా బంగారానికి 2 లక్షలు 5 లక్షలు పెళ్లి ఖర్చు కానీ 3 లక్షలు మూడే ఇచ్చింది తిప్పి కొడితే 3 లక్షలు ఒక మాట మాట్లాడినావు అనుకో నీకు 7 కోట్ల రూపాయలు వచ్చే ఉపాయం ఉన్నది నా దగ్గర 7 కోట్ల రూపాయలు నువ్వు ఇదే పోకట డైరెక్ట్ ఇంటికి పో పోతా ఇంటికి పోతావా నీ పిల్లని చంపు నీ పిల్లని చంపుతా గోనె సంచిలో పెట్టి మూతి కట్టు కెనాల్ కట్టకేయి లేకుంటే రైలు కట్టకేయి వేసిగా మళ్ళా పిల్ల కట్ట తిరుక్కుంటూ వేయిందనుకో 7 కోట్ల రూపాయలు ఎదురొస్తాయి నీకు ఇదే పోకడపోతే చక్క పోతానే ఇంటి వై నా పిల్లని చంపుతా నా కొడుకు చంపుతా నా బిడ్డను చంపుతా గోడ సంచి సర్రగట్టి మూతిగడ్డి కట్టి రైలు కట్టకు చెర్లను కేనాల వారేస్తా వారేసి నాకు మళ్ళీ పిల్ల తిరగాలి నేను తిరుగుతా అంటే పాలు అంటారు వీడు పిల్లలు చంపిన బాపది కాడు వీడు బిడ్డలు చంపిన బాపది కాడు వీడు కొడుకు చంపిన బాపది కాడు అని నాకేం వడి పిల్లని పిల్లానికి చాలు అంటే నీకు సౌదాది ముచ్చట చెప్పినందుకు నా పిల్లలు నీకు అన్నా అరే సాలేగా సాలేనే కదారా మరి
మీకు ఎరికేనారా ఎవరికి బాగుండేది వారికి బాగుంటుంది అంత మనకు ఇక్కడ రాత మంచిగా ఉండాలి. అనుకున్నారు లక్క కూడా పట్టుకొని అది తన వెళ్ళిపోదామని తన అతను వెళ్ళిపోదాం చూడు అమ్మ హరినంద ఊరంటూ వస్తున్నారే రామ రామ కేజీలు తిరగకుండా ఏం కాదు. ఉన్నారమ్మా ముచ్చపు ఇంద్రశీల మహారాజు ఇంటి ముందుంటే తర్వాత రాజుపేటికి రావచ్చనా అయ్యా ఇంద్రశీల అవునయ్యా నాయన ఎంతైనా యొక్క మీరు ఏ రాజ్యం మీరు ఏ దేశం మీరు ఏంది కాయ ఎంత పండు అయిందా అయ్యా పండైంది ఏం కాయ కాలేదయ్యా అంతేనా రాయబడి నా బోడి దక్కాను రాయి అంటే పిల్లగాని వాళ్ళు బోడి అంటే పిల్లవాళ్ళు నువ్వు పోయి కాయం చేసుకొచ్చినావు అయ్యా ఎవరో కాదు కృష్ణచీల నగరం మీ మామ పేరు కృష్ణచీల మహారాజ్ మీ అత్త పేరు కృష్ణనీల వాళ్ళ గర్భాన్ని ఒక కొడుకు బల్లాని మహారాజ్ కొడుకు పెళ్లి చేశారు కోడి భాగ్యవతి వాళ్ళ గర్భం ఉంటుంది బిడ్డ ఇంద్రావతి అంటే కాబోయే వాడి పేరు ఇంద్రావతి 15 రోజులు లగ్గ వచ్చింది మరి ఆనాడు చూడు ఎంతైనా రాజేంద్రశీల మారాదు ఖాయం చేసిన పోతుంది మీరు ఫోటో చేతికి ఇచ్చినారు కళ చూసిండురా 1000 రూపాయలు ఉన్నది రాజు ఇంద్రశీల మారాదు ఇంద్రావతి ఒడిసేపోతూ పెరిగేది నారసిన పురుగు అగండ జ్యోతి సాదుకున్న కన్నదాన్ని అన్నాడు కొడుగా మరి నీకు నచ్చిందా ఇష్టమే అంటే బాబు నాకు ఇష్టం అన్నాడు అన్నాక గానాడు ఆ యొక్క మంత్రి వీరసేన మహారాజు మిమ్మల్ని కొట్టి నిధులు వేసి పంతులు కొట్టి పంతులు వేసి రాగి చెట్లకు దీటులు పెట్టి రాజులు మెచ్చే పెళ్లి ఘనమైన పెళ్లి అయ్యారు నా కొడుకు గానాడు ఆ యొక్క పెళ్లికి తయారు కావంగా ఇక్కడ ఉండంగా కృష్ణశైల నగరం రాదు కృష్ణశైల మహారాజు నా కొడుకు ఇంకా అత్తలేడు మరి టైం దగ్గర పడతాను అని ఆ యొక్క పెళ్లి వాళ్ళ ముందర పెట్టుకున్నాడు ఆయన అక్కడ నిమ్మలు కొట్టి నీళ్ళు వేస్తాడు ఆ సంగతి ఎక్కడ ఉండంగా అత్తగారింటి వేన రాజు బల్లారి మహారాజు మరి గానాడు అనుకున్నాడు మరి బల్లారి అనుకున్నాడు 15 రోజులే మా అత్తారింటికి వచ్చి మా అత్తారు నా పిల్లవాడి మామగారు రా మామగారు దుర్గమ్మనికి వస్తారు రా కోసుడు కాదు కోసుడు నాకు తెస్తుంది కోసుడు కగ్గి పెట్టా దుబ్బులో దొరుకులేదు గొర్రెం కోసలేదు గొర్రెం మట్టి కట్టేస్తే బ్యాన్ కొడుతుంది నీ అత్తగారు బాబులు చుట్టూ వస్తున్నాడు అవును మా అత్త కొద్దిగా చెప్తాను పచ్చిగుంది కథలో వస్తాను మెతుకులు ఎలాడుతాయి మా అత్త పొద్దుగానే పెడుతుంది మా అత్త గుడ్డు బయటికి పెడుతుంది మా అత్త గుడ్డు మళ్ళా చీకటి పెడుతుంది మా అత్త గుడ్డు అసలు గుడ్డు లేదున్నా
లేదు పెక్కు మందు లేదు అది నీ అత్తగారు మామూలు చుట్టూ సురుడు పోను గొర్రెలు కట్టేస్తే బ్యా బ్యాన్ కొడతాను ఆయన ఎప్పుడు కొడతాను దుబ్బులో దొరుకులేదు గొర్రె గోతులు లేదు మా అత్త పొద్దుగా పెడతా మా అత్త గుడ్డు పాటలు పెడతా మా అత్త గుడ్డు శ్రీకారు పెడితే కాదు మా అత్త గుడ్డు అది తన గుడ్డు లేదున్నా నీ అత్తగారు రావాలి మా భాగ్య వచ్చిన భాగ్య ఓ భాగ్య మా భాగ్యం వచ్చిన అదలాటు ఓ మొగోలు ఎప్పుడు ఆటేస్తుంది మొగలు ఒక భాగ్య ఓ భాగ్య ఏందో అంటున్నా చల్. నువ్వు మనిషి అని ముడతాను అంతే బాగి బాగి ఒక్కొక్కరు ఎంత పిల్లని ఎంత ప్రేమ కొద్ది పిలుస్తారు భాగ్యమ్మ భాగ్యలక్ష్మి అని పిలుస్తారు ఓ కోట్ల భాగ్యని అని పిలిచినట్టు భాగ్య భాగ్య అంటారు నడు. ఏంది నీ అవ్వకు 7 రూపాయలు దొరుకుతాయి గుడ్డు పెట్టడానికి కొద్దిగా లేదా పచ్చి సుర్రంటే కంచాలు వస్తాను ఎత్తుకుని లేతాయి మీ అవ్వ పొద్దుగా పెడతా గుడ్డు పాడిలు పెడితే కాదు మీ అవ్వ గుడ్డు తీగ పెడితే మీ అవ్వ కాదు గుడ్డు అంటుతానా గుడ్డు లేదు నా అయ్యో నువ్వే ఉన్నావు ఆ చుట్టపోని అదే మా పెద్ద బావ చూడు అట్లనే ఉన్నాడు అక్కడ అద్దాలు పెట్టుకొని పిల్లి పెట్టిన కోడలు ఉన్నాడు ఆయన ఒక్క మాట అంటాను రోడ్డుకి వెళ్తాను ఆయనది చెట్టు కరిగినాయన ఇక మా చిన్న బావ ఇప్పుడే వచ్చిండు ఈయన తప్పుడే కూకుంటాను నువ్వే ఉన్నావు వాళ్ళు పైగా ఉంటే నీ ఉంటానే అయ్యో అక్క చుట్టం అట్ట ఉంటే చెల్ల చుట్టం ఏం సప్పుడు చేస్తావు నువ్వే బాగా తిరుగుతాను అక్కలే అమ్మ 5 రోజులు ఇంటికి వచ్చిన నువ్వు బాధపడకు రేపు ఇక దుర్గమ్మ పోతాం కదా వచ్చినాక ఆడ మేక వస్తుందా కొడతాను ఆ మేక మోసినాక వెనకతో సపరేట్ నీకే ఫ్రై చేసి ఏడాకుల ఇస్తారు ఉట్టి 3 తోలకాడ పెడితే తింటుంది ఇక అగో దయ్యం నానే ఏడాది ఇస్తారంటే 3 తోలకాయ పెడతా ఇంకా తొట్లాట గుట్టు పెట్టి ఖర్చులేదు కానీ అమ్మవారికి వెనక తొట్టి పెడతారు నాకు ఆగయ్య, మా అమ్మ నాకు- పోదాంపా నువ్వు పోదామని నువ్వు అంటాను మా అవ్వకు ఒక ముచ్చట చెప్పి నీ అవ్వ కదా ఇద్దరు అయ్యో అత్తమ్మ ఆంటీ అత్తమ్మ ఆంటీ మా అత్తమ్మ ఎక్కను నా అల్లుడు అంటే దేవుడు అనుకున్నావా నోటి నిండా అత్తమ్మ అంటాడు కన్న కొడుకు లెక్క పిలుస్తావా నన్ను కానీ దేవుడు అంటే ఎక్కడ ఉంటావు కానీ అల్లుడే దేవుడు అనుకోవాలి కొద్దిగా చేసి ఆయన కాళ్ళు గడి మీరు అనుకుంటే దేవుడు అనుకోవాలి నా అల్లుడు అత్తమ్మ అంటే నాకు తినకుండా తిన బంగారు అత్తమ్మ ఆంటీ అత్తమ్మ చూడు నీ బాధ్యత నా పిల్లగానే మా అత్తమ్మ దూరదారు అత్త ఏంది నా అత్తమ్మ దేని బిడ్డ రావే నీకే సిగ్గు నాదే నీకే నిశ్చితం నాదే ఎత్తవ నాకు వచ్చినప్పుడు వచ్చేప్పుడు గుడ్డు పెట్టు ఏంటి నేను వచ్చేప్పుడు గుడ్డు పెట్టు మళ్ళా మళ్ళీ వచ్చినప్పుడా నాకు గొద్దులు ఇటు పెడతా కానీ బాంకి అవి కొంచెం పొడినాడు తీసుకుపో మమ్మీ ఇంకా ఇంటి బాత్రూమ్లోనే పాత్రలు చేసి వేసుకురా భార్య భర్తలు బయలుదేరి ఏడవద్దు ఉన్నారమ్మా భార్యాభర్తల మాయమ్మ రాజు పల్లాడు రాజు ఆ తల్లి భాగ్యవతి వాళ్ళు బయలుదేరి రావటరా ఎట్లున్నదే నా పల్లె నువ్వు ఎట్లున్నదే నా తల్లి పూల సుక్క ఉడవ
బాకి ఏమిటండి శ్రీవారి గారు బాకి అన్న బాగా గుంజిగాడు రాజ్యలక్ష్మి అన్నారు. మనం లేని సమయాన మా తల్లి మా తండ్రి ఏదో పండుగ చేసినట్టున్నారు. వెండి వెలుగులు బంగారు పనులు లేచారు. మరి ఉన్నారు మా వాళ్ళు నేనట్టు మీ వాళ్ళు నేవుతారు కాదు. దేవుడు కాదు నోముడు. మా వాళ్ళు వచ్చినట్టు మీ వాళ్ళు వస్తారు కాదు. అయ్యా దుర్గమ్మని వస్తారు కాదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఇవో అడగాక పోదాం. ఏ పని చేస్తాండో మరి టెంట్లు ఎందుకు వేసింది, సిరిసాపలు ఎందుకు వేసారు, లైట్లు ఏంది, ఇంత మంది వచ్చారు వీళ్ళేంది అడిగేద్దాంపా. ఏయ్, నడు. అదే నేను అడిగా ఇంట్లో పో. అదే నీరత్తే ఏమైతుంది? ఉండాల బట్టి ఆడు మరి. అదిగో. నా మొగడే ఏయ్, నడు. వీడికి నా మొగడే దేవుడు అనుకోవాలి. ఎందుకో? ఉన్న కాడ ఆయన గిత్తరు అనుకుంటారు కానీ నన్ను ఎక్కుతాను. ఏయ్, మనిషి లోపడుగా. అదే ఆడే నువ్వు అడుగుతావా? అయ్యా నువ్వు మాట్లాడితే ఏమైతుంది? నా నీకే మాట్లాడుతున్నాడు మనిషి. ఇక నువ్వే మాట్లాడు. నీ అవ్వయ్యా అటు నువ్వే మాట్లాడుకోపోరా. చూస్తా గస్తు అనాలి. అమ్మా, ఏమనుకుంటా? అయ్యా ఈ కథలు ఇంటికాడ ఉంటే మంచిగా ఉండు. కథలు రాయే రాజుల తాత నీ అంటే ఇంటికాడ ఇలిచిన లంగలు పెడతాడు పిల్లలు. అరే నేను జ్వరం వచ్చింది ఎవరు ఇంటారు బిడ్డ? మరి ఇంటికి ఎత్తే నీకు ఎలా పెడుతుందా? మరి ఎవరు నాయ కట్టవద్దు కానీ అడిగిరా పోవయ్యా. అని ధనాథన్ తండ్రిపేడికి వచ్చాడు. మరి అప్పుడు చూడు కొడుకు నేను లేని సభ ఏదో పండుగ తలపెట్టుకున్నాం. మరి వెండి వెలుగులు బంగారు పని చేసినావు. మరి పచ్చనకు దూడలు పైడాకు దూడ పైచ్చినావు. రంగ రంగ వైభవంగా ఇల్లంతా శృంగారించినావు. నానా ఏ పని చేస్తాను నాన్న? మరి కొడుకు బల్లాని మహారాజు యొక్క వచ్చినాక కొడుకు ఆ మాట అడిగినప్పుడు కొడుకా బల్లాని రాజా నీ సెల్ల ఇంద్రవకు ఆ యొక్క ఆయన సంబంధం వచ్చింది. నా చెల్లె ఇంద్రముకు లగ్గం కోటు వేపించిన నాన్న. నానా నా చెల్లకు లగ్గం కుదురుబాటైందా? నా చెల్లకు లగ్గం చెప్తానా? నా చెల్లి ఇంద్రావు నాయన ఎవరికి ఇస్తానే నా చెల్లను? ఏ ఊరికి ఇస్తామంటే 787 దూరం అట. అది ముచ్చంపు నగరము. రాదు ముచ్చంపు రాదు ముత్యాల కానీ కొడుకు ఆ యొక్క మరి మాత్రమే ఇంద్రశీల మారాలి. ఓ మా బాబు పేరు ఇంద్రాశీల మారాలి. మా పేరు ఎట్లా వచ్చా వాళ్ళ పేరు గట్టగట్టను. సరే నాయన నేనే మగవాణ్ణి విరవికి నా వరకట్ట గింత కావాలి, డబ్బు గింత కావాలి, ధనం గింత కావాలని వరకట్ట దొరికితే నచ్చింది అక్కడ. వరకట్నం జోలి అంటే నేను అన్న నా కొడుకు రావాలని నేను అన్నా కానీ వాళ్ళు ఆగలేదు. అందుకోసం 7 కోట్ల రూపాయలు ఎత్తు బంగారం 20 బండ్ల ఇత్తడి కాళ్ళు కడిగి కళ్ళటి పెడతానన్నా మీ బావ కారు పెడతాను. నాయన 7 కోట్ల రూపాయలు 7 బండ్ల బంగారం 20 బండ్లు ఇత్తడి 7 బండ్లు ఎండి పెట్టి అతి ఘనంగా పెళ్లి చేసి కాళ్ళు కడిగి కలటి పెడతాను ఒప్పుకున్నావు నాన్న. అతను ఆడుకుంటాల ఆడడానికి 7 కోట్ల రూపాయలు ఇస్తే ఈ మగవాన్ని చిప్పాడుకు ఈ మందులు పడకతిన్నావా? అరే నాయన దాని పెళ్లి మీద మండు పోయారా? అతను ఆడడానికి 7 కోట్ల రూపాయలతో మగవాన్ని అడకతి ఆడుకున్నావా నాయన? దాని లగ వల్ల బంధులు లంచగొడు కుక్క ఇతడు బుక్కడు అయితే చిరుకుడు మూలకుండా లంచగొడుతో ముందు వాడి పెత్తాలని 7 కోట్ల రూపాయలు అతను ఆడడానికి ఇస్తావా నాయన? వల్ల బంధు పెట్టారు అతను ఆడిగా లంచ 7 కోట్ల రూపాయలు నువ్వు పెట్టిస్తాను రా లంచగొడు వాటిని కొంత అవుతాను. అతను ఆడడానికి ఆ లంచకి 7 కోట్ల రూపాయలు ఇయ్యకు లగ్గ బంధు పెట్టు. కొడుకు బల్లాని రాజా నీ తోడ పుట్టింది నీ కూడా పెరిగింది 7 ఎనకలు పుట్టింది ఎంగిలి పాలు తాగిందిరా. తోడ పుట్టిన సెల్లె ఆడవిల్ల అపరాధ నాన్న. మాట మాటకు లంజే లంజంట నువ్వు కొడుకు నీ సెల్లె కాదా
రాజ్యం నీకే ఉన్నది సెల్లకిచ్చేది సెల్లకే ఇస్తాన్నా ఒక్కంత మాట అంటే ఈ మాట నీ సెల్ల ఇంటే గుండెలు కూలిపోతాయి రా అత్తగారింటి ఆడపడుతురా కొడుకు ఆగో ఎంతైనా 7 కోట్ల రూపాయలు ఎత్తు బంగారం 20 ఇత్తడి ఈ బంగారం ఎందుకు ఇస్తాడు అంటారు కొడుక నీకు లక్షల డబ్బు ఉన్నది కోట్లంగా ఆస్తున్నది నువ్వు కాదు నీ కొడుకులు నీ బిడ్డలు నీ మనవలు నిన్న దంగని తరమున్నది పెద్ద మనిషి రాజు కృష్ణశీల మహారాజు కొడుక నీకు పుత్రే వాళ్ళు చెప్పారు కొడుక నీ కాదు ఆగో ఎంతైనా నా అన్నాని నోరాలు ఇస్తుంది కొంటే భూమి దొరుకుతుంది కొంటే జాగ దొరుకుతుంది నా కొడుక తల్లి చచ్చిపోతే పిల్లతల్లి దొరుకుతుంది తల్లి చచ్చిపోతే మారు తల్లి దొరుకుతుంది తోడ ఉంటే తోడ దొరుకునా తోడ ఉట్టినా తోట ఉంటుంది ఏడాది దొరకలేడు నాకొక్క అన్నాని నీ ఎంత పనున్నా పని పక్క పెట్టి నీ సెల్లని ఇంటికి వచ్చి ఆగో అన్నాని తిని చేపలేసి నిన్ను ఊపుకుంట పెట్టి నీ నొట్టికి బొట్టు పెట్టి నీకు చేతికి రాకీడు కట్టి నీ నోరు తీపియేసి అన్నాని ఓదన్నాడంటే అన్నలు ఉన్నోడైతే తీర పెడతాడు ఏమి లేనోడు ఓ సెల్లేదా చేతులు ఏమి లేదు ఒక్క 100 రూపాయలు ఇస్తాన్న సెల్లే ఈ 100 రూపాయలు కొంటావో నీ పిల్లలకి ఏమన్నా కొనుక్కోని పొమ్మంటే ఆ ప్రేమ వల్ల సెల్లి అనుకుంటది నా అన్న ఇచ్చిన 100 కొనుక్క తింటారా అత్తగారింటికి పోయి కూలి ఎక్కిలు చేసుకొని 100 రూపాయలు కలుపుకొని అందమైన తీర కొనుక్కొని కట్టుకొని మా అన్న వెచ్చడానికి కొనుక్కో మా అన్న వెచ్చని గొప్ప ఎన్నుకుంటుంది నీకు దండం పెడతా నీ కాళ్ళు నొప్పుతా కొడుక నీ బాంజలు కొడుక నువ్వు లజ్జారు నీకు రేపు వాళ్ళు అన్నే లజ్జాలి రేపు లోకము లజ్జారు కొడుకో నీకు దండం పెట్ట నీ కాళ్ళు వస్తారని అమ్మా కొడుకు కాళ్ళు నువ్వేంద్ర పెళ్లి చేసేది నేనేనుకున్నావురా గంత తన శ్రీమంత నా శీల లంచం ఇస్తే బావాళ్ళ లంచ కొడుకు దాన్ని తీసుకోపోనస్తాడు తీసుకోపోనస్తే మన డబ్బు మన ధనం నుంచి నేను లేదు కుర్చీకి వెళ్ళేసి మన కూర్చేయాలి అదే లేకుండా ఇచ్చాను అనుకో నా ధనం నా డబ్బును చూసి వాడు నన్ను బావా అని వచ్చి నా కాళ్ళ అక్కడ కుక్క కూర్చోడు కూర్చోలే బావాని లంచ కొడుకుంటా అరే పెద్ద మీద కూరాకులు తినటానికి 5,000 3,000 ఇచ్చిన పెళ్లి చేస్తారా అరే ఒకవేళ పేదవాడు దొరకని ఎడలా కుక్క 3 పూటలు అన్నం ఎత్తే తోకేసుకోండి గలకాలు ఇటగత్తు నా చెల్ల ఇంద్రిగా లంచం 3 పూటలు అన్నం పెట్టి సత్యంత కాలం కుక్క
కాళ్ళ కాడ ఆదుకుంటా నీడిసిన బట్టలు నా బాలిడిసిన బట్టలు ఏగిలేస్తే పిండించుకుంటా కుక్కకేసాడు బుక్కలు పువ్వేస్తే కుక్కలు పడేస్తుంది అది నాడు కాదు అది ముందా అరే నువ్వు ఎక్కడ భూమి కొనుక్కున్నా ఇటువంటి బంగ్లా కట్టకుండా నువ్వు సత్యంత కాలం సారటో నేను ఎన్ని కోట్లు ఇచ్చినా ఎత్తుకపోయా కానీ నువ్వు మసాలాడప్పుడు వచ్చిన బుక్కలు గోవెడతారా ఒక్క పూట చూసిపోయేదా కానీ సత్యంత కాలం నేను సాదటో నేను సాదటో బతుకోరు ఎత్తుకపోయేదాన్ని చెడదుడురా బంధు చెప్పురావా చెప్పురావా 7 కోట్లు ఏ వస్తున్నా గట్ల చెప్పురావా మీరే చెప్పు మీరే డబ్బుల కాటు 7 కోట్లు 7 రోజులు కట్టని చెప్పి 7 కోట్లు రావాలమ్మా ఏ వస్తున్నా అనులా నాది కాదా నా కట్టం కాదని నాయనైతే నాకు రేపు అప్పు చేసి వస్తాడు రేపు ఈ లోకం అనరా అప్పు చేసి నువ్వు కట్టమన్నారు అలా అనండు మంచిగా మాటలు పాసంగా పడతావు నా జోలు రాకున్నారు అరే చెప్తానురా మాటకు చెల్లెని తిడతాడు చెల్లె ఎవరు చెల్లె భగవంతుడు బాధ్యత అది చెల్లె కాదు సేపు అని మాట్లాడతాం మరి అప్పుడు ఆ యొక్క రాదనుకుంటే చేస్తే మాట 1 2 తలగొట్టు అని 3వ మరి వీరు అమ్మ సంపాదించిన బంగారం వీళ్ళు సంపాదించిన బంగారం వీరి అత్తగారి సొమ్మ నా సతా గట్టం సగ్గలు ఎంతైనా అయితే నేను మాత్రమే అన్న మాట తప్పుదే రేపు మంచోడైతే నా మామ ఇచ్చేది ఇవ్వకుంటే నా అత్తగారు ఇచ్చేది ఇవ్వకుంటే తప్ప నా అక్కర్రాను అయితే ఎల్లారు లేతే నా బిడ్డకు పోరు అనుకున్నాడు వెనక ముందు ఆలోచించి 1 2 తరగతి 3వ మరి నువ్వు నా మాట ఇంటలేవు కదా రాదు గిట్టదు కదా మాట్లాడు సాది పెంచి పెళ్లి చేసి పెద్ద చేసిన ఇంతవరకు నీ రూపాయి కట్టం తెలియదు లంట కొడుక తిరుగుంటా వండు చిక్కని తెలియదా అంటే ఒక్కడే నట్టలేవు అని అవుతారు ఇంకా కొడుకు ఎలా కొట్టుకుంటా 3 కొడుకు ఏమని ఎట్టడం మంచిగా పెళ్లి ముందు పెట్టుకొని కొడుకు ఎలా కొట్టుకుంటా అంటలేదు ఒక్కరన్నా అని అవుతారు అరే నువ్వు ఎట్ట ఎత్తో నేను చూస్తారా అరే నీతో నువ్వు వచ్చే బస్సు నీకెవరో ఒక మాట చెప్తానా ఇది చెప్తావు కదా పొలాలు వచ్చి రాజమంట దిగుతావు తోట దిగుతావు కదా మెల్ల కట్టవాడు కుక్క పోలని చెప్పి అట్ట వీలుగానుకో కుక్క అంటాడు కుక్కతోడు ఓనాడు వక్కేరా కుక్కతోడు ఓనాడు వక్కేరా ఏమక్కరంటే ఈ కుక్క వచ్చి నీకు అన్నం పెట్టాక లంచ కూడా నీరుకి సావాలి నువ్వు బిడ్డ పెళ్లి ఏ సంగతి ఉంటేది సత్యేంది అగో ఎంతైనా 3 మంది దొరకలేదా అగో అట్లా కాకుండా ఏ చెట్టు కన్నా ఉరి పెట్టుకొని చచ్చిపోతా బిడ్డ పెళ్లి చేసి రంకాల నువ్వు సచ్చడి కొడుకే కానీ నువ్వు సచ్చడి కొడుకే కానీ ఎందుకెరికైనా నువ్వు చచ్చి పాకెట్ ఉన్నాక వాళ్ళు హైదరాబాద్ నౌకరీ చేస్తే కానీ నాకు ఫోన్ చేయరా ఊళ్ళో సిగ్నల్ వస్తుంది మంచి వస్తుంది
బల్లాను రాజా నేను వచ్చింది మీ ఐదు వచ్చింది ఎవరు వచ్చింది నువ్వు రావాలి అనే ఫోన్ చేయాలా లంచ కొడుకు నీ వచ్చేదాకా నీకు అగ్గి పెట్టినాక ఇంటి ముందు మురుగొట్టి సావాలి లంచ కొడుక అంటే లంచ కొడుకు సత్య పొలమల్లి మొక్కలైతే సత్యన పర్వాలేదు ఇంతకు బంగారు ఇస్తారమ్మా బంగారు ఇస్తా 7 కోట్ల రూపాయలు ఎత్తు బంగారు 20 రూపాయల ఇత్తడి పెట్టి నేను సాగాదు రాకారంగా నేను నన్ను ఎవరన్నా అరే నువ్వు వచ్చినాడు గుండు కూడా వేసుకోరా వాడు బార్బుగా మరి ఒక్కొక్కడికి గుండు వేసుకోకపోతే ఎవరు చేసుకోరంటే ఆరు దూరంగా మాట్లాడతాడు నువ్వు మంచిగా అయితేనా మంచిగా మా అయ్యలంటే అలా దిక్కుతే ఎవరు ఒకడే ఊరుకుడు చేసుకోకుండా చేసుకోపా మన ఏదో మనకి దేవుడి కొంతమంది అంట మన ఎలగొట్టే మాయలని చెప్పడు మనం ఎక్కడికి పోవాలని ఏడు ఉండాలి నువ్వు ఎక్కడికి పోవాలి ఏడు ఉండాలి మా అయ్యలో వచ్చిన బిడ్డ గుడ్డు ఊరిపోతాయి గుడ్డు పెట్టని ఇంటికి పోతాను అంటే కదా కోడి ఉడకబెట్టి అయ్యో ఉడకబెట్టి కోడి ఉడకబెట్టి అవి పెట్టద్దు ఒక్క అల్లుడా అని అత్తగా జోరు ఆడికెట్టే పాలు నీళ్ళు వేస్తాను నా అల్లుడు నన్ను అజ్జత స్థలం తప్పుతాను మరి ఇదే ఎక్కడ పోవాలి మరి నా పేరు నా భాగ్యత రావుతా మంచిగా మరొక భాగ్య దక్షిణ అదుల్లా భాగ్య భాగ్య ఏమైంది కానీ మా చెల్లెకు టెంట్ లేంది లైట్ లేంది బుక్కలేంది కథ అడిగినావా మొదటి చూడదు మొదటి చూడదు అన్నట్టు నాకెవరికైనా నేనే ఉండవు అంతే కదా మా చెల్లె ఇంద్రాబుకు లంకలు తలపెట్టుకున్నాడట ఏంది మీ చెల్లెలు పెళ్లి చేస్తానన్న అవునమ్మా కొద్దిగా మీ అవ్వ అన్నయ్య పెద్దవానికి ముసళ్ళు అయింది ఆ పని ఈ పని ఆసరైతే మీ అవ్వకు కానీ ఆదరైతే ఆసరైతే కానీ మా అన్నది ఎవరాడా ఓ అంటున్నా వాళ్ళది కృష్ణాచల నగరం అట అది ముచ్చంపు నగరం అట మన పురాణ పేరు ఇంద్రాచల మహారాజ్ ఇంద్రాచల మహారాజ్ అట పురాణ పేరు మంచిగా అయితే కానీ మరి వరకట్నం అది ఏమైనా మాట్లాడేదా అడిగినా వరకట్ట ఏ పెడితే అంటాడు మా నాయన 7 కోట్ల రూపాయలు ఇస్తాడు మా చెల్లె ఇంద్రాబాబు ఏంటి 7 కోట్ల రూపాయలు ఇస్తాడా నీయో 3 కలపపోయాను కోట్లు 7 కోట్లు అంటే 7 అంటే ఏడ్చినట్టుంటాయి నీయో 3 కలిపితే లెవెల్ రాముడు దేవుడు అంటే 7కి ఇంకా 3 కలుపుతాడు లెవెల్ ఉంటుంది ఆయనకి అట్లా 7కి 3 కలుపుతాడట 3 కోట్లు మనం ఫిక్స్ చేసుకున్నాం బాబు మరి కలిపిపోయింది ఎందుకంటే నాకు ఎక్కువ మంది అక్క ఇళ్ళు రాగానే చెల్లి అనుకున్నా ఆమెనే అక్క అనుకున్నా ఆమెనే ఆడిబిడ్డ అనుకున్నా ఆడిబిడ్డ గిత్తే బాయే కానీ అన్న అతను ఆడడానికి 7 కోట్ల రూపాయలు వెచ్చిస్తారా దాని లగ్గం రద్దు చేయమంటే ఏది లగ్గం చెప్తారా రద్దు చేయాలని ఆడిళ్ళ లగ్గం వద్దంటారు పైసలు 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 నిన్నట్టు చూడలేదు డబ్బులు నిన్నట్టు చూడలేదు ఆనా నేను తేలేదా ఏం తెచ్చావు ఎరగా వాళ్ళు లోటా డేపల మొత్తం కత్తు మొత్తం కదా ఒక్కటే డెబ్బల మొత్తం ఇక్కడ మొత్తం పెడితే ఏం చేసరికేనా ఆటగా నీళ్ళు వారికి చిన్న కట్టుకుంటా పర్వాలేదు తెచ్చాను పెట్టుకున్నాడు పోయినప్పుడల్లా లోట పట్టుకోపోయినప్పుడల్లా 4 చెక్కలు చెప్తారు 4 చెక్కలు చెప్తా 3 వేసుకుంటే వచ్చింది అయ్యో అదైనా చెక్కేనా ఇదైనా చెక్కేనా ఎలా వాళ్ళం అంటే వెళ్తానే అదే అదైనా చెక్కేనా ఇదైనా చెక్కేనా కానీ ఒక మాట అన్న అతను ఆడదానికి
దానికి 7 రూపాయలు పెట్టిస్తారా లగ్గం రద్దు అంటే నేను రద్దు చేయను నేను కట్టింటుంది పెట్టుకుంటాను మా నాయన చెప్పడికి వెళ్ళగొచ్చింది వాడు వెళ్ళగొచ్చినప్పుడు మనం ఎందుకు ఉండాలి పిల్లలు కొట్టగా దొద్దుదాగా పెట్టినట్టు మా అయ్య అని చెప్పడికి వెళ్ళగొచ్చాడు మనం పోందా అద్దయ్యా ఇది కిరాయి తీసుకుందా నువ్వు ఒక్కని పోతే నేను ఆడబిడ్డ పెళ్లి అయినాక ఆడబిడ్డ అత్తగారింటికి తాగనంపినాక ఆడబిడ్డ కాళ్ళు మొక్కి నాన్న కాళ్ళు మొక్కి తాగనంపినాక నేను అప్పుడు అత్తని